నిన్నటిదాకా కుంభమేళాలో రోడ్డు మీద పూసల దండలు అమ్ముకున్న ఒక సాధారణ అమ్మాయి కేవలం ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆ తర్వాత ఏకంగా సినిమాల్లో హీరోయిన్గా ఛాన్సులు కొట్టేసింది. ఆ బ్రౌన్ కలర్ కళ్లతో అందర్నీ ఆకట్టుకున్న ఆ వైరల్ బ్యూటీనే మోనాలిసా భోంస్లే. కాని ఇప్పుడు సడెన్గా పోలీసుల భద్రత నడుమ తన ఫ్యామిలీని కాదని ఒక ముస్లిం అబ్బాయిని గుడిలో పెళ్లి చేసుకుని మరోసారి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ పెళ్లి వెనుక జరిగిన కథ ఏంటి? ఆమె పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఎవరు? దీన్ని కొందరు లవ్ జిహాద్ అని, మరికొందరు ది రియల్ కేరళ స్టోరీ అని ఎందుకు అంటున్నారు? ఈ గొడవల వల్ల ఆమె సినిమా కెరీర్ ఏమైపోతుంది? మన తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఏంటి? హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మోనాలిసా భోంస్లే ఫర్మాన్ ఖాన్ల పెళ్లి వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు, అలాగే ఆమె ఆస్తుల లెక్కల గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ స్టోరీ కరెక్ట్గా అర్థం కావాలంటే మనం మోనాలిసా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. ఆమె అసలు పేరు మోనీ భోంస్లే. వయసు కేవలం 18 ఏళ్లు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా వాళ్ల సొంత ఊరు. 2025 ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ ఈమె ఫేమస్ అయింది. ఆ వైరల్ ఫేమ్తోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా సినిమాల్లోకి వచ్చాక సుమారు 6 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఉత్తరప్రదేశ్కి చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మొదట ఆన్లైన్లో మాట్లాడుకున్న వీళ్లు ఆ తరువాత మలయాళంలో తెరకెక్కుతున్న నాగమ్మ అనే సినిమా షూటింగ్లో డైరెక్ట్గా కలుసుకున్నారు. ఆ సినిమాలో మోనాలిసా హీరోయిన్ అయితే ఫర్మాన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ముందుగా పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేసింది ఫర్మాన్ ఖాన్ కాదట, మోనాలిసానే అట. తక్కువ టైంలో పరిచయం, పైగా ఇద్దరివీ వేరువేరు మతాలు కావడంతో ఫర్మాన్ మొదట వద్దన్నాడట. కాని మోనాలిసా గట్టిగా పట్టుబట్టి అతన్ని ఒప్పించింది. ఈ 6 నెలల పరిచయం 60 ఏళ్ల ప్రేమలా అనిపించింది, అందుకే ఒప్పుకున్నాను అని ఫర్మాన్ స్వయంగా చెప్పాడు. కాని అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. ఈ ప్రేమ విషయం తెలిసాక మోనాలిసా ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదు. ముఖ్యంగా వాళ్ల నాన్నగారు విజయ్ సింగ్ ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా మోనాలిసాకు వాళ్ల మేనత్త కొడుకుతోనే పెళ్లి చెయ్యాలని వాళ్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయి ఏకంగా కేరళలో నాగమ్మ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్లోకే వాళ్ల నాన్నగారు వెళ్లి మోనాలిసాను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇక లాభం లేదనుకున్న మోనాలిసా ఫర్మాన్తో కలిసి పారిపోయి తిరువనంతపురంలోని పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీసులకు తన వయసు 18 ఏళ్లు అని సర్టిఫికెట్స్ చూపించి తనకు రక్షణ కావాలని కోరారు. మేజర్ వయసు ఉండటంతో పోలీసులు కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. అలా పోలీసుల భద్రత నడుమ 2026 మార్చి 11వ తేదీన కేరళలోని పూవార్లో ఉన్న ఒక గుడిలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీళ్ళిద్దరి పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. ఈ పెళ్లికి ఆమె తండ్రి కేరళ వరకు వచ్చినా కూడా పెళ్లి మండపానికి మాత్రం రాలేదు. వాళ్ల అమ్మగారైతే నా కూతురికి 16 ఏళ్లే అని కావాలనే ట్రాప్ చేశారని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఇక్కడే నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. ఇంట్లో వాళ్లు వద్దంటున్నా సరే ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి మరీ తను ఇష్టపడిన వ్యక్తినే ధైర్యంగా పెళ్లి చేసుకున్న మోనాలిసా నిర్ణయం కరెక్టే అంటారా? మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. ఇలా పెళ్లి జరిగిందో లేదో ఇంటర్నెట్లో దీనిపై 2 రకాల చర్చలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు మోనాలిసాను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా లాంటివాళ్లు ఇది ప్రేమ కాదు, పక్కా లవ్ జిహాద్, పాపులర్ అయిన ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు, ఇది కేరళ స్టోరీ పార్ట్ 3 లాంటిది అని తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కాని కేరళకు చెందిన మంత్రులు, రాజకీయ నాయకులు, ఇంకొందరు నెటిజన్లు మాత్రం ఇది ద రియల్ కేరళ స్టోరీ, కులమతాలకు అతీతంగా ప్రేమ గెలిచింది అని వీళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదాలపై మోనాలిసా, ఫర్మాన్ ఇద్దరూ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మేము గుడిలోనే పెళ్లి చేసుకున్నాం, నేను నా మతాన్ని మార్చుకోలేదు, నేను ఇంకా హిందువుగానే ఉన్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ జిహాద్ కాదు అని మోనాలిసా చాలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ప్రేమలో మతం మారాల్సిన అవసరం లేదని ఫర్మాన్ కూడా స్పష్టం చేశాడు. ఇక చాలామందికి ఉన్న పెద్ద డౌట్, రోడ్డు మీద పూసలమ్ముకునే మోనాలిసా దగ్గర ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి? అసలు ఈ పెళ్లి గొడవల వల్ల ఆమె సినిమా కెరీర్ ఆగిపోతుందా? ముందుగా కెరీర్ విషయానికి వస్తే మోనాలిసా కెరీర్ అస్సలు ఆగిపోలేదు.
పైగా ఈ పెళ్లి తర్వాత ఆమెకు సౌత్ ఇండియాలో క్రేజ్ ఇంకా పెరిగింది. మలయాళంలో నాగమ్మ సినిమాతో పాటు మన తెలుగులో టాలీవుడ్లో కూడా ఆమె ఎంట్రీ ఇస్తోంది. సాయి చరణ్ హీరోగా, శ్రీను కోటపాటి దర్శకత్వంలో లైఫ్ అనే సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. దీనికోసం ఆమె కష్టపడి తెలుగు కూడా నేర్చుకుంటోందట. ఇక ఆస్తుల విషయానికి వస్తే, మొన్నటిదాకా రోజుకు 1000 రూపాయల కోసం పూసలు అమ్మిన మోనాలిసా ఇప్పుడు ఒక్కో సినిమాకు 15 నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తోందట. తన మొదటి బాలీవుడ్ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్కి ఆమె సుమారు 21 లక్షలు తీసుకుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్కి 15 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. రీసెంట్గా ఆమె ₹1 కోటి విలువ చేసే ఒక కారులో కనిపించింది. ముంబైలో వీళ్లు ఒక ఇల్లు కూడా కొన్నారని టాక్. ఇది ఫ్రెండ్స్, వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే లవ్, మ్యారేజ్ మరియు కెరీర్ వెనుక ఉన్న అసలు స్టోరీ. ప్రస్తుతం వీళ్లు కేరళలోనే ఉంటూ తమ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఫ్యామిలీ గొడవలు ఉన్నందున భవిష్యత్తులో కూడా వీళ్లు కేరళ లేదా సౌత్ ఇండియాలోనే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ఏది ఏమైనా తన కష్టంతో పైకొచ్చి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న మోనాలిసా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని, కెరీర్లో ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ పూర్తి స్టోరీ, నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు కింద చేసే కామెంట్స్ నాకు ఇలాంటి జెన్యూన్ వీడియోలు చేయడానికి చాలా బలాన్నిస్తాయి. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను మీకోసం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్. టేక్ కేర్.